ఏజ్ ఇల్లు. అక్కడి నుంచి వచ్చినప్పటి నుండి డల్గా ఉందండి. ఎందుకో ఏమో డల్గా ఉంది మా ఏజ్ ఇల్లు. వచ్చినప్పటి నుంచి డల్గా ఉంది. చూడండి, పెద్ద అమావాస్య. ఇంత మాత్రం ముగ్గేసుకునే కాదు, పూజ చేసినానండి. అమావాస్య అంతా సర్దుకొనేసిన, ఇంకేమీ లే, ఇంకొంచెం ఉందంతే సర్దుకోవాల. ನನ್ನವರು ಯಾರೂ ಇಲ್ಲ, ಯಾರಿಗೂ ಯಾರೂ ಇಲ್ಲ, ಪ್ರೀತಿ ವಾತ್ಸಲ್ಯಕ್ಕೆ ಅರ್ಥವೇ ಇಲ್ಲ. ನನ್ನವರು ಯಾರೂ ಇಲ್ಲ, ಯಾರಿಗೂ ಯಾರೂ ಇಲ್ಲ, ಪ್ರೀತಿ ವಾತ್ಸಲ್ಯಕ್ಕೆ ಅರ್ಥವೇ ಇಲ್ಲ. ಪ್ರೀತಿ ವಾತ್ಸಲ್ಯಕ್ಕೆ ಅರ್ಥವೇ ಇಲ್ಲ. ಯಾರೂ ಇಲ್ಲ, ಯಾರಿಗೂ ಯಾರೂ ಇಲ್ಲ, ಪ್ರೀತಿ ವಾತ್ಸಲ್ಯಕ್ಕೆ ಅರ್ಥವೇ ಇಲ್ಲ. ಪ್ರೀತಿ ವಾತ್ಸಲ್ಯಕ್ಕೆ అర్థవే ಇಲ್ಲ. ఎందుకో డల్గా ఉంది. అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి డల్గా ఉంది. అక్కడ బాగా తిప్పలాడుతూ ఉంటే ఇక్కడ పోవాలండి, పాపం పిలుచుకొని వాకింగ్ పోవాల. పాపము డల్గా ఉంది. మేము ఇల్లు సర్దుకుంటా అంటే అందుకే డల్గా ఉంది. అక్కడంతా బాగుండింది కదా, 1 year 1.5 year నుంచి బాగుండింది కదా, అందుకే దానికి కొంచెం బేజారైనట్టుంది. అక్కడ అలవాటు పడి ఇక్కడ వచ్చినాక బేజారు అయినట్టుంది పాపం. నీతి వాತ್ಸಲ್ಯಕ್ಕೆ ಅರ್ಥವೇ ಇಲ್ಲ. ನನ್ನವರು ಯಾರೂ ಇಲ್ಲ, ಯಾರಿಗೂ ಯಾರೂ ಇಲ್ಲ, ಪ್ರೀತಿ ವಾತ್ಸಲ್ಯಕ್ಕೆ ಅರ್ಥವೇ ಇಲ್ಲ. ಪ್ರೀತಿ ವಾತ್ಸಲ್ಯಕ್ಕೆ ಅರ್ಥವೇ ಇಲ್ಲ. బాధ పడద్దమ్మా ఏజిల్ పాప, మా ఏజిల్ పాప, బాధ పడద్దమ్మా. ನನ್ನವರು ಯಾರೂ ಇಲ್ಲ, ಯಾರಿಗೂ ಯಾರೂ ಇಲ್ಲ, ಪ್ರೀತಿ ವಾತ್ಸಲ್ಯಕ್ಕೆ ಅರ್ಥವೇ ಇಲ್ಲ.